ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నానండి. ఈ లోకంలో ఎన్ని బాధలు, ఎన్ని అవమానాలు ఉన్నా కూడా మనం దేవుడిని విడిచిపెట్టే బిడ్డలుగా ఉండకూడదండి. ఈ లోకంలో మనం ఎవరిని విడిచిపెట్టినా కూడా ఈ లోకంలో తల్లిదండ్రులు మనల్ని కంటూ ఉంటారు. కొన్ని సంవత్సరాల తర్వాత తల్లిదండ్రులు వదిలేస్తారు. మనము ఎదుగుతూ ఉంటాం కాబట్టి మనం ఈ లోకంలో ఎవరిని విడిచినా కూడా దేవుణ్ణి విడిచేటువంటి బిడ్డలుగా ఉండకూడదండి. మనము దేవుని వాక్యానుసారంగా మనం జీవించాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ లోకంలో మనం ఎటువైపు పోయినా కూడా మనము దేనిని కూడా చేయలేము. కొన్నిసార్లు మనకి అవమానం కలగొచ్చు, బాధ కలగొచ్చు. ఎప్పుడు దేవుని సేవ చేసినప్పుడు ఈ లోకంలో మంచికి రోజులు ఉండవండి. ఈ లోకంలో చెడుకే రోజులు ఉంటాయి. ఈ లోకంలో అవమానాలకే రోజులు ఉన్నాయి. ఈ లోకంలో చెడ్డదాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. మంచి దాన్ని చేస్తే వీడేం నీతిమంతుడా, లేదా వీడేం భక్తుడా, వీడేదో పాపం చేసిన వాడు, లేకుంటే వీడు యాక్షన్ చేస్తున్నాడు, వీడేదో ఒకటి కావాలని ఇవన్నీ చేస్తున్నాడని మనుషులు మైండ్ సెట్ ఎప్పుడు తప్పుగానే ఉంటుందండి. మనము మన హృదయంలో యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించి మనుషులు వాళ్ళేమనుకుంటున్నారు, వీళ్ళేమనుకుంటున్నారు అని మనం ఆలోచిస్తే దేవుని మార్గంలో నడవలేము. మనం ఇవన్నీ విడిచిపెట్టి దేవుడే మనకు కావాలి, చావైనా బ్రతుకైనా దేవునితోటైనా మనం ఎప్పుడైతే నిర్ణయం తీసుకొని వాక్యానుసారంగా జీవిస్తామో, విడవకుండా ఉంటామో, ఆయన మనల్ని పాపపు లోకం నుంచి మనం పరలోకానికి తీసుకొని వెళ్తాడు. కాబట్టి మనం దేవుని వాక్యానుసారంగా జీవించినట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ పాపపు లోకం, ఈ అంధకారమైన ఈ లోకము, ఈ చీకటి సంబంధమైన ఈ లోకంలో నుంచి మేము బయటికి రావాలంటే మిమ్మల్ని వదిలిపెట్టకూడదయ్యా. ఈ లోకంలో ఒక పసిబిడ్డ, ఒక తండ్రి చేయని రోడ్డు దాటేటప్పుడు వదిలిపెట్టరయ్యా. ఏమంటే తండ్రి వాళ్ళకు ఉన్నాడు, నడిపిస్తూ ఉంటారు. ఈ లోకంలో కూడా మీరు మా కుడి హస్తం పట్టుకొని నడిపిస్తూ ఉన్నారు. ఈ లోక యాత్రలో మేము పడిపోకుండా, తొట్టిల్లకుండా, గచ్చ పొదల్లో, ముళ్ళ పొదల్లో మేము గాయపడకుండా మీరు మమ్మల్ని కాపాడుతారు. కాబట్టి మా జీవితాన్ని మీకు సమర్పిస్తున్నాం. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేయమని, ఈ వాక్యం విసిన ప్రతి ఒక్క బిడ్డని పేరు వస్తున్న జ్ఞాపకం చేసుకొని దినకాలపు జీవితం నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినయం తడుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్ డే.